భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు బయట దేశం పర్యటనలో మస్తు బిజీగా ఉన్నాడట. భారతదేశంలో పెట్రోల్ తక్కువ వాడాలి, ఏడాది దాకా బంగారం కొనొద్దు, తక్కువ ఖర్చు పెట్టుకోవాలని అన్ని రాష్ట్రాలకు రామశిల్కలకు చెప్పిన ప్రధానుల వారు బయట దేశం పర్యటనకు ఎందుకు వాయే, సముద్ర ధరల గురించి చర్చించేదందుక అంటే చెప్తా పండ్రి. యుఏఈ పర్యటనలో ఉన్న మోడీ సారు అబుదాబీలో పర్యటన ఉడగొట్టుకుని నెదర్లాండ్ దేశంకు పోయిండట. ఆడ ఉండే ప్రవాస భారతీయులు కూడా సార్ వచ్చిండని పెద్ద ఎత్తున వచ్చిర్రట. రాకరాకవా మేముంటున్న ఈ దేశానికి వచ్చే భారతీయుల మర్యాద కూడా బయట దేశంలో ఎట్లుంటుందో చూపెట్టాలని ఒక్కొక్క భారతీయుడు ఒక్కో లలిత కళలు చూపెడుతుంటే, డ్యాన్సులు చేస్తుంటే మోడీ సారు మురిసి ముప్పందుమ అయిపోయిండట. ఉదికు భారతదేశంలో సావన్ని సమస్యలుంటే నీళ్ల కోసం కొన్ని దగ్గరలో ప్రజలు దూప అని అల్లాడిపోతుంటే అవేవి పట్టనట్టు ఎటుగాని ఎండాకాలంలో ఎందుకు పోయిండంటారా? అసలైతే రెండు దేశాల నడమల సోపతి ఎక్కువ చేసుకునేది అందుకు. దోస్తాను మంచిగా చేసుకుంటా దేశాలకు ఎగుమతులు దిగుమతుల ముచ్చడం మాట్లాడుకునేది అందుకు పోయిండట. బయట దేశాలతోనే బాగా సోపతి చేస్తాడని మీకు మంచి దోస్తుగా పేరున్నది. పేరుకు పేరు మీ పేరుతోని పాటు మన భారతదేశం పేరు కూడా ఏడబడితే ఆడ వెరగాలనంటే తమరెలిగిస్తామన్న భారతదేశాన్ని ఎలిగియండ్రి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నారు. ఏమైంది సారు? ఇప్పటికి తమరు 3 మాటల ప్రధానమంత్రి అయినాక కూడా ఇంకా దేశం వెలుగుతనే లేదు. మరి ఏమిట్లా ముంగడికి పోతుంది అంటే పెట్రోల్ ధరలు చుట్లా బంగారం రేట్లు ఫిరాన్ చేసుట్లా ముంగడి పోతుంది తప్పితే సామాన్యుల కాసరయ్యేటట్టు మాత్రం మీ సర్కారు చేసింది మాత్రం ఏం లేదు. ఇప్పుడు పెరిగిన ధరలకు తగ్గట్టు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు జీతాలు పెరిగేటట్టు ఓ కానూన్ అన్న పట్టుకరాండ్రి. ఎందుకంటే మీరు పెంచిన సముద్ర ధరలతోని సామాన్ల ధరలు పెరిగి సామాన్యులకు సావు మరణమే ఉన్నది. ఇంకొక పని ఏం చేస్తారంటే ఎప్పుడు ధరలు పెరిగినా జీతాలు కూడా వెంటనే పెంచే కానూన్ పట్టుకరాండ్రి. అప్పుడు మీరు ఎన్ని మాటల సముద్ర ధరలు పెంచినా ఎంత పెంచుకున్నా కానీ సామాన్యులకు ఏం కాదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.